మోహన్ బాబు వర్సిటీ వద్ద జరిగిన ఘటనపై సినీ నటుడు మంచు మనోజ్ తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనతో పాటు భార్య మోనికా పైన కూడా దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని మనోజ్ పోలీసులకు తెలిపారు. సొంత ఇంట్లోకి తనను ఎందుకు అనుమతించట్లేదని మనోజ్ ప్రశ్నించగా శాంతి భద్రతల దృష్ట్యా తిరుపతి వదిలి వెళ్లాలని చెప్పినట్లుగా పోలీసులు తెలిపారు. స్టేషన్ లో ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన మనోజ్ తనకు గొడవలు పెట్టుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. పారిపోవట్లేదు. ఫస్ట్ రోజు హైదరాబాద్ నుంచి ఈ రోజు వరకు నేను వస్తున్నాను, కానీ నేను పారిపోవట్లేదు. చీకట్లో కూర్చొని చెట్లను కాలు దాక్కుని చక్కెర పోయడాలు, ఈ బ్యానర్లు ఇప్పించడాలు, వీళ్ళు ఏం తప్పు చేశారు? వీళ్ళ అభిమానాన్ని చూపించేటప్పుడు వాళ్ళ బ్యానర్లు చూస్తే ఓకే, చిన్న విషయం. కాకపోతే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే బ్యానర్లు ఒక 2 రోజుల ముందు మా పళనిని పిలుచుకొని వెళ్ళి మనోజ్ వస్తున్నాడా, వస్తే నువ్వు కూడా ఉండకూడదు, ఏమీ చేయకూడదు, ఎవరు వెళ్ళకూడదు అని దీంతో పాటు చాలా మందిని పిలిచి ఏరియా వైజ్ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారంటే 10 నిమిషాలు గంట సేపు పెద్ద మనుషులు ఉండాలి కూర్చొని పెట్టి అన్నతమ్ములు కూర్చొని మాట్లాడేసి క్యాంపస్లో జరిగే మిస్టేక్లు రెక్టిఫై చేసే చిన్న విషయం. కాకపోతే నేను క్యాంపస్లో నేను అడిగే క్వశ్చన్స్ వీళ్ళు ఏది ఇప్పుడు హాస్టల్స్లో జరిగే విషయం, ప్రైవేట్ హాస్టల్స్ ఏది అడిగినా అక్కడి నుంచి డబ్బు రావడం అయిపోతుంది, క్యాష్ రావడం అయిపోతుంది. సో ఇదే నాకు బాధ. కొంత కంపెనీ చేయడం, దాన్ని కవర్ చేసుకునే దానికి స్టూడెంట్స్ కుదరడం, యూనిఫామ్ వేయడం కంపల్సరీ. వాళ్ళ 10th దాటంగానే ఇంటర్కి యూనిఫామ్ ఏం రాట కాలేజ్ ఇద్దటం నేను మా 11th వేసుకోవాలా అని చెప్పి ఆ రోజుల్లోనే. ఈ రోజుల్లో పెద్ద ఇంజనీరింగ్ MBA వాళ్ళందరికీ యూనిఫామ్ ఇది జరుగుతుంది. నేను అడిగితే కొంచెం కూడా దాని గురించి కాకుండా వీళ్ళు బెదిరియడం, వాళ్ళని బెదిరియడం. అంటే నేను వస్తే వాళ్ళు గొడవలు చేస్తాను, నాకు గొడవలు ఇంటెన్షన్ కాదు. నా కూతురికి ఫస్ట్ సంక్రాంతి అండ్ ఆ పండుగ కూడా జరుపుకొని లేకుండా స్ట్రిక్ట్గా చేశారు. 2 రోజులు అక్కడ ఉన్నా, 3 రోజులు అక్కడే ఉంటారు. వీళ్ళు కానీ బ్యానర్లు బెదిరించకుండా, నా తమ్ముడిని బెదిరించకుండా, మా వాళ్ళందరినీ బెదిరించుకుండా ఉంటే నా పట్టికలో ఉంటారు. సరే కనుక్కొని నేను అందరూ ప్రోగ్రామ్ కనుక్కొని సీఎం గారు వెళ్ళిన తర్వాత, లోకేష్ గారు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎంటర్ అవుదామని ఆయన 10:30కి వెళ్ళిపోయే ప్రోగ్రామ్. నేను అవన్నీ కనుక్కొని నైట్ నిన్ను దాటుకొని 11 o'clock ఫ్లైట్ బుక్ చేసుకుని వచ్చాను. నేను ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనేసి. కాకపోతే అది ఎందుకైందో ఆయన ప్రజల వల్ల డిలే అయ్యి ప్రజలతో ఉండి కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేశాను నేను ఆయన. సో నేను వెళ్ళే టైం మ్యాచ్ అయింది తప్ప నేను ఈ విషయాలు కానీ నేను లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎవరికి కానీ నాని గారికి కానీ నేను ఎవరిని కానీ నాకు హెల్ప్ చేయండి, నాకు సమస్య జరుగుతుందని ఆ శివుడి మీద ఆజ్ఞ, శివుడి మీద ఒట్టుగా నేను ఎవరిని అడగలేదు.